సో ఏవైతే కేసీఆర్, ఏవైతే తెలంగాణ ప్రభుత్వం మరి అమరులైన వీరులకి లేకపోతే అలాగే తెలంగాణ పోరు చేసినటువంటి విద్యార్థులకి సహాయం చేస్తానని చెప్పి ఆంక్షలు పెట్టిందో అవన్నీ కూడా నెరవేరలేదు. ఇక మీదట నెరవేరుతుందని నమ్మకం కూడా లేదు. సో కుటుంబ పాలనని మనం సపోర్ట్ చేయొద్దు అని చెప్పి నరేంద్ర మోదీ ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ఇక ఇక్కడ పోతే మన కేసీఆర్ ఏమో అటువైంది కదా బెంగళూరు. ఇక్కడ చూద్దాం. దేశంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ముఖ్యం కాదు, ఎవరు ప్రధాని అయ్యారన్నది కీలకం కాదు. ప్రస్తుత పాలనలో దేశం స్వతంత్రానికి పూర్వంలాగే ఉంది. మనతో పాటు స్వతంత్రాన్ని పొందిన దేశాలన్నీ కూడా ఎంతో పురోగతి సాధించాయి. ప్రస్తుతం దేశ ప్రజలకు ఉజ్వల భారత్ అవసరం ఎంతైనా ఉంది. దేవేగౌడ, కుమారస్వామి పుష్పగుచ్చాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు. మా లక్ష్యం ఉజ్వల భారతం. 3 నెలల్లో సంచలన వార్త ప్రకటిస్తాం. దేవేగౌడ సమావేశానంతరం కేసీఆర్ ప్రకటన. సో సహజ సిద్ధమైన ప్రకృతి సంపద, మానవ వనరులు, అత్యుత్తమ భౌగోళిక పరిస్థితులున్న భారత్ను మనసు పెడితే అమెరికాను మించిన ఆర్థిక సామర్థ్యం ఉన్న దేశంగా మార్చవచ్చు. ఇలాంటి ఉజ్వల హిందుస్థాన్ను ఆవిష్కరించేందుకు ఎంతైనా శ్రమిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయ్యా సారు కేసీఆర్ గారు, మీకు శతకోటి నమస్కారాలు. మన భారతదేశాన్ని మొత్తాన్ని అమెరికా కన్నా గొప్పగా తీర్చిదిద్దుతానన్నందుకు చాలా సంతోషం. కానీ ఫస్ట్ మీరు ప్రధాని అవ్వాలి అన్నా, దేశ్కి నేత అవ్వాలన్నా మన రాష్ట్రాన్ని ఏ రకంగా మీరు ఒక యుఎస్లో ఒక సిటీని ఎట్లయితే తీర్చిదిద్దుతారో అలాగే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్ది జనాలకి చూపించిన తర్వాత అప్పుడు దేశం మొత్తంలో అమెరికాకి మించిన దేశంగా మీరు మన భారతదేశాన్ని తయారు చేయొచ్చు. జనాలకు కూడా నమ్మకం కుదురుతుందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితిలో మన తెలంగాణ దౌర్భాగ్యం, రైతులు బంగారు తెలంగాణ అంటున్నారు కానీ ఏ మాత్రం కూడా అసలు రైతుల కన్నీళ్ళే చూస్తున్నాం. ఎక్కడ చూసినా స్కాములు, భూ కబ్జాలు, హత్యాచారాలు. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఎక్కడి నుంచి ఏ రికమెండేషన్ కావాలన్నా, ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఏమైనా చేయాలన్నా అన్నీ మీరు సీఎంఏలోనే పెట్టుకున్నారు, మీ పరిధిలోనే పెట్టుకున్నారు. అంటే మిగతా డిపార్ట్మెంట్స్కి మినిస్ట్రీలు ఇచ్చారంటే ఇచ్చారు, వాళ్ళు ఒక మంత్రులుగా ఉన్నారంటే ఉన్నారు, కానీ వాళ్ళవి కూడా మీరే యాక్సెస్ చేస్తూ ఒక బంగారు తెలంగాణని రూపుదిద్దించారు. మరి మన తెలంగాణ ప్రదేశ్ని మీరు బాగుపడినాక, మన తెలంగాణ ప్రదేశ్కి మీరు ఒక గొప్ప సీఎం అయిన తర్వాత, సీఎం అయిందని నిరూపించుకున్న తర్వాత అప్పుడు భారతదేశం దాకా మనం పోదాం. అప్పుడు మీరు భారతదేశం ఘనత ప్రపంచ స్థాయిలో నిలబెట్టండి దయచేసి. ఫస్ట్ ఇక్కడ గెలవండి. ఇది గుజరాత్ కాదు, చైతన్య తెలంగాణ. ప్రధాని మోదీపై మంత్రి హరీష్ మండిపాటు. రాష్ట్రంపై మళ్లీ విషం చిమ్మారని వ్యాఖ్య. తెరాసపై బురద జల్లే ప్రయత్నం ఉన్న పలువురు మంత్రులు. అన్నదాతలపై ఎగవేత ముద్ర. వరుసగా 3వ సీజన్లో పంట రుణాలు కట్టనివ్వరు. మరి ఎన్పిఏ జాబితాలో కొత్త అప్పుల మంజూరుకు బ్యాంకుల మొండి చేయి. గత మార్చి నాటికే 3 లక్షల మందికి పైగా బాధితులు. సో ఇది సంగతి. అండ్ అలాగే రాష్ట్రానికి హుండాయ్ 1400 కోట్లతో భారీ పరిశ్రమ స్థాపనకు ఒప్పందం. మొబిలిటీ క్లస్టర్ వ్యాలీతో పెట్టుబడులు. విస్తరణకు ముందుకొచ్చిన మరో 2 పరిశ్రమలు. మాస్టర్ కార్డులో డిజిటల్ సేవలకు అంగీకారం. దావోస్లో హుండాయ్ సీఈఓ యంగ్ చోచిని సన్మానిస్తున్న మంత్రి కేటీఆర్. మహానాడుకు బయలుదేరుతున్న చంద్రబాబుకు మంగళగిరిలో తిలకం దిద్దుతున్న తెలుగు మహిళ. ఓహో సూపరు. నేటి నుంచే మహానాడు. ఇప్పటికే పసుపుమయమైన ఒంగోలు పరిసర ప్రాంతాలు చవులూరించే తెలుగు వంటకాలతో భోజనం. సూపర్. మన తెలుగునాడు కోసమన్నా, మహానాడు కోసమన్నా భోజనం కోసం పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో 8 ఏళ్లలో తెలంగాణకి ఏం చేశారు? ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ. సో ఇక్కడ నుంచి కూడా వచ్చిందనమాట ఫైర్. డ్రైవింగ్ రాకపోయినా కారు నడిపిన వరుడు. భారత్లో నృత్యం చేస్తున్న వారిపై బరాత్లో నృత్యం చేస్తున్న వారిపై దూసుకెళ్లిన వాహనం. బాలుడి మృతి, పలువురికి గాయాలు.
బీజేపీకి సపోర్ట్ కాబట్టి మనకు కొంచెం పెద్ద ఎత్తున రాసిండ్రు. ఏం రాసిండ్రో చూద్దాం. కుటుంబ పాలనను తరిమేస్తాం, తెలంగాణలో వేల బలిదానాలు ఒక ఫ్యామిలీ కోసం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ. రాష్ట్రంలో అడ్డుగోలు అవినీతి, లూటీ చేయడం, కుటుంబ ఖజానా పెంచుకోవడమే ఇక్కడి పాలకుల పని. మేం టెక్నాలజీ నమ్ముకుంటే వీళ్ళు మూఢ విశ్వాసాలు నమ్ముకున్నారు. ఇలాంటి వ్యక్తులతో అభివృద్ధి జరగదు. తెలంగాణలో మార్పు ఖాయం, వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తాం, బీజేపీ జెండా ఎగరేస్తాం. సో ఎక్కడ రాస్తారంట కొత్త ఎజెండా? వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తారట. కొత్త చరిత్ర ఎక్కడ రాస్తారు? గాల్లో రాస్తారా, లేకపోతే ఏడ రాస్తారు? ప్రతి ఒక్కడు రావుడు తెలంగాణకు, ఏదో ఒక స్పీచ్ ఇచ్చుడు, వండర్ఫుల్గా వెళ్ళిపోడు. మరి అమల్లోకి ఏం చేస్తున్నారు? మరి మీ బీజేపీ కూడా మా రైతులకు ఏం చేసిందో చెప్పాలి. జర రైతులకు ఏం చేసిందో చెప్పండి. మా అందరికి పక్కన పెట్టేస్తే అసలు తెలంగాణలో ఉన్న రైతులకి బీజేపీ ఏం చేస్తుంది, కేంద్రం ఏం చేస్తుంది అనేది చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారో మేము నమ్ముతాం. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరడం లేదు. కేవలం ఒక్క కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదు. ఇక్కడి ఫ్యామిలీ పాలనంతా అవినీతిమయమే. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే మా లక్ష్యం. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతటి పోరాటానికైనా బీజేపీ సిద్ధం. మేము పారిపోయే వాళ్ళం కాదు, పోరాడే వాళ్ళం. మా కార్యకర్తలు తగ్గే వాళ్ళే కాదు, నెగ్గేవాళ్ళు. 2024లో కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుందనే నమ్మకం నాకుంది. మీకుంది సార్, మాకు ఉండాలి కదా. కరోనా టైంలో ప్రపంచానికి మన సత్తా తెలిసింది. ఐఎస్బి వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పీపీఈ కిట్లు తెచ్చుకునే స్థితి నుంచి వ్యాక్సిన్లు ఇచ్చే స్థాయికి ఎదిగినాం. మరి ఐఎస్బి గ్రాడ్యుయేట్లు దేశానికే గర్వకారణం. విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేత ఐఎస్బి పోస్టల్ స్టాంప్ విడుదల. సో ఇక్కడ చూద్దాం. రాజకీయ కక్షతో జులుం చేస్తున్నారు. పట్టుదలకు పౌరుషానికి తెలంగాణ ప్రజలు మారుపేరని ప్రధాని అన్నారు. దృఢ సంకల్పం ఇది, ప్రజల సొంతం అన్నారు. మరి తెలంగాణ ప్రజలు ప్రేమే నాకు పెద్ద బలం. నేను తెలంగాణకు హరే డైలాగ్ మనం మర్చిపోయినమే. తెలంగాణ ప్రజల ప్రేమే నాకు పెద్ద బలం. అట్లా చెప్పకండి సార్, గుజరాత్ ప్రజలు ఫీల్ అవుతారు. గుజరాత్లో పోయి ఏమంటారు? గుజరాత్ ప్రజల ప్రేమే నాకు పెద్ద బలం అంటారు. తెలంగాణకు వచ్చి ఏమంటారు? తెలంగాణ ప్రజల ప్రేమే నాకు పెద్ద బలం అంటారు. మీరు ఒక దేశ్కి నేత, దేశ్కే ప్రధాని మంత్రి. మరి ప్రధాని మంత్రి అంటే భారతదేశం ఒక ప్రజల మనసు గెలుచుకుంటే బలం అనాలి, కానీ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రాన్ని ప్రేమ గెలుచుకుంటే బలం అని ఎట్లా అంటారు సార్ మీరు? అండ్ నేను తెలంగాణకు ఎప్పుడు వచ్చినా నా మీద అంతులేని ప్రేమను చూపిస్తారు. ఎస్, అది మా తెలంగాణ ప్రజల గొప్పదనం సార్. ఇందుకు ధన్యవాదాలు. నేను మీకు రుణపడ్డాను అని చెప్పారు. ఎస్, ఆ రుణం ఎప్పుడు తీర్చుకుంటారు? దయచేసి ఎలా తీర్చుకుంటారు చెప్పండి? రైతుల బాధలు తీర్చి రుణం తీర్చుకోండి సార్, మేము కూడా మీ రుణం తీర్చుకుంటాం. అదే రకంగా బీజేపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో జులుం చేస్తున్నారని చెప్పి తనకు తెలుసని, తెలంగాణ వికాసం కోసం తమ పార్టీ కార్యకర్తలు బలిదానాలు చేస్తున్నారని అన్నారు. ఇది మాత్రం కరెక్టేలే, వాళ్ళు కొట్టుకొని ఇబ్బంది పాల్పడుతున్నారు. మరి మీరు తెలంగాణ కార్యకర్తలు తెలంగాణ కోసం బలిదానాలు చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు? బలిపీఠం ఎక్కి తాండవం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కసారి ఇట్లా చూద్దాము. పోలీస్ జాబులకు 12.9 లక్షల అప్లికేషన్లు. రాష్ట్రంలో పోలీస్ జాబులకు పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. మొత్తం 17,516 పోస్టులకు 12,90,000 అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి అధికారులు తెలిపారు. సో ఈసారి చేప మందు లేదు. మృగశిర కార్తె సందర్భంగా పంపిణీ చేసే చేప ప్రసాదానికి కరోనా వల్ల వరుసగా మూడో ఏడాది కూడా బ్రేక్ పడింది. చేప ప్రసాదం కోసం హైదరాబాద్కు ఎవరు రావద్దని వత్తిన అమర్నాథ్ గౌడ్ తెలిపారు. ఇక్కడ చూద్దాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పెరగనుంది. మరి కార్లు, బైకుల ఓనర్లపై వెహికల్ ఇన్సూరెన్స్ భారం మరింత పెరగనుంది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం రేట్లను సవరిస్తూ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అండ్ ఇక్కడ చూద్దాము. బీజేపీ టీఆర్ఎస్ చీకటి రాజకీయాలు. ఆ రెండు పార్టీలది ఫెవికాల్ జోడి. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ స్పీచ్ అంతా అధికార దాహం. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ చేయించట్లేదని ప్రశ్న. కరెక్టే కదా.
అండ్ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సిద్దిపేట జిల్లాలో ఆటోను లారీ ఢీ కొట్టడంతో 4, అలాగే ఖమ్మం జిల్లాలో 5, ఉమ్మడి నల్గొండలో 3, పాలమూరులో 3, వేర్వేరు చోట మరో 3 మృతి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి వద్ద ఆటోను ఢీ కొట్టిన బస్సు 18 మంది మృతి నిన్న ఓన్లీ యాక్సిడెంట్స్లో. సో చూడండి, మరి జర భద్రంగా ఉండి డ్రైవ్ చేస్తే బెటర్. ఇట్లనే ఉంటుంది. లేకపోతే గురువారం బెంగళూరు మాజీ ప్రధాని దేవేగౌడ భేటీ, ఆయన సీఎం కేసీఆర్, చిత్రంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు, దాన్ని ఎవరు ఆపలేరు కేసీఆర్. 2-3 నెలల్లో సంచలన వార్తలు వింటారు. దేశంలో ఎవ్వరూ సంతోషంగా లేరు. బెంగళూరులో దేవేగౌడ కుమారస్వామితో సుదీర్ఘ చర్చలు. ప్రధాని రాకకు ముందే కర్ణాటక సీఎం పయనం. సో చూద్దాం ఇక్కడ కూడా డీటెయిల్స్లో. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయని, వాటిని ఎవరూ ఆపలేరని సీఎం కేసీఆర్ అన్నారు. 2-3 నెలల్లో ప్రజలు సంచలన వార్త వింటారని చెప్పారు. కర్ణాటక రాష్ట్రానికి కుమారస్వామి సీఎం అవుతారని గతంలో తాను చెప్పానని, అది జరిగిందన్నారు. మరి ఇప్పుడు కూడా జాతీయ రాజకీయాల విషయంలోనూ తాను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. మరి గురువారం ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళి మాజీ ప్రధాని దేవేగౌడను ఆయన నివాసంలో కలిశారు. అక్కడ దేవేగౌడ ఆయన కొడుకు కుమారస్వామితో భేటీ అయ్యారు. చర్చల తర్వాత కుమారస్వామి కేసీఆర్ కలిసి మీడియాతో మాట్లాడారు. అంటే కేసీఆర్ ఏం చెప్తే అది జరిగిపోతుంది అన్నట్టు. కొంచెం మాకు కూడా జాతకం చెప్పచ్చు కదా సార్, మా ఛానల్ ఏ లెవెల్లో పోతుంది, పైకి లేస్తుందా లేదా, లేకపోతే లేచి అక్కడనే ఉంటుందా, లేదా మీ నాలుక మీద మచ్చి ఉందేమో జర దీవించండి మీరు. అమ్మ ఒకటి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనండి, మేము కూడా అక్కడికే పోయి కూర్చుంటాం అంటే మీరు ఏది చెప్తే అది జరిగిపోతుందా సార్? సరే పోనీ, మా ఛానల్ గురించి ఎందుకు కానీ, ఇప్పుడు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మరి మళ్ళీ కేసీఆర్ వస్తాడా రాడా, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తాడా రాదా, మళ్ళీ మీ కేటీఆర్ని సార్ సీఎం చేద్దాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ కేటీఆర్ వస్తాడా రాడా, అసలు ఓట్లు వస్తాయంటారా రాదంటారా? సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏం చేయబోతున్నారు, మీకు ఏమైనా ఒక ఐడియా ఉందా? లైక్ తెలంగాణలో మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పి మరి దాని గురించి ఆలోచించండి. లేదా మీకు మీరే అనుకోండి, ఈసారి నేనే వస్తున్నా, నేనే గెలుపు, మాదే గెలుపు అనుకోండి, గెలిచిపోతారు ఇక. సో అట్లా టీచర్ల మధ్య మ్యూచువల్ పంచాది, జీరో సర్వీస్కు ఒప్పుకుంటూ డిక్లరేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు. దీంతో డ్రాప్ అవుతామని చెబుతున్న టీచర్లు, ఉద్యోగులు ఇప్పటికే పరస్పర బదిలీల కోసం కుదిరిన బేరాలు, డబ్బులు ఇచ్చినోళ్ళు తీసుకున్నోళ్ళ మధ్య గొడవలు, హైకోర్టు తీర్పు రాకుండానే సర్కార్ ఆదేశాలు ఇవ్వడంతో గందరగోళం. అయ్యో పాపం, ఎవరెవరు డబ్బులు తీసుకుని ఇరుక్కుపోయారు అందులో. మొత్తానికి ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. 2-3 నెలల్లో సంచలన వార్త, జాతీయ స్థాయిలో మార్పు తథ్యం, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. రైతులు, దళితులు, ఆదివాసులు ఎవరు సంతోషంగా లేరు. ప్రసంగాలు తప్ప ఒరిగేదేం లేదు. దేశానికి ప్రత్యామ్నాయ శక్తి అవసరం. మాజీ ప్రధాని దేవేగౌడ సమగ్రంగా చర్చించా. మరి బెంగుళూరు సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి రాక, మరి నేటి రాలేగావ్ సిద్ధి పర్యటన రద్దు. మరి విజయదశమి సమయంలో సంచలన ప్రకటన, జేడీఎస్ నేత కుమారస్వామి. ఇక 2-3 నెలల అంట, లైక్ మనము ఇక టీవీ పట్టుకొని 2-3 నెలల తర్వాత చూడాలి ఏం ఇన్ఫర్మేషన్ మార్పులు వస్తాయి చూడండి, తస్మాత్ జాగ్రత్త, ఇట్లాంటి డైలాగులు వస్తాయి మనకి. ఏమైతే 2-3 నెలల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ బయటపడుతుందేమో, లేకపోతే ఇంకేమైనా స్కామ్లు బయటపడతాయి, అంతకుమించి ఇంకేం కాదు. సో కిందటిసారి కర్ణాటక ఎన్నికలకు ముందు కుమారస్వామి ప్రమాణ స్వీకారాన్ని వస్తానని నేను చెప్పాను, నా మాటలు నిజమయ్యాయి. మళ్ళీ అదే డప్పు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి మీకు హామీ ఇస్తున్న జాతీయ స్థాయిలో మార్పు రాబోతోంది, దాన్ని ఎవరు ఆపలేరు సార్. 2-3 నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులో విలేకరుల సమావేశంలో అన్నారు. గురువారం ఆయన బెంగళూరు జనతాదళ్ పార్టీ జాతీయ ఇది సంగతి. సో సార్ కుమారస్వామి గారు, మా కేసీఆర్ సార్ చెప్పింది నమ్మకండి, ఆయనకు వాక్చాతుర్యం చాలా బాగుంది, ఆ వాక్చాతుర్యంకి నేను కూడా పెద్ద ఫ్యాన్ అని ప్రతి దాంట్లో చెప్తున్నా. కానీ మళ్ళీ 2-3 నెలల తర్వాత ఏదో వార్తలు చెప్తున్నారు, మీకు ఒక శుభవార్త వింటామని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆడ ఊసబెట్టిండు కొండ మీద. సో ఆ 2-3 నెలలు ఎప్పుడు వస్తుంది అని మీరు ఎగ్జైట్మెంట్తో ఆలోచించుకొని, మంచిగా హై బీపీ హై షుగర్ ఎగ్జైట్మెంట్తో తెచ్చుకొని మళ్ళా కింద పడేసింది అనుకోండి, ఆ కొండ మీద కూర్చోబెట్టిన కేసీఆర్ మిమ్మల్ని సరాసరి కింద పడేస్తే తట్టుకోలేరు సార్, గుండె నొప్పి వస్తుంది. కాబట్టి ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, మీకు ఏమైనా చేస్తే చేసిండు, లేకపోతే లేదని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇక పోతే ఈసారు పెద్దసారేమో అట్లా తిరుగుతుండు, చిన్నసారేమో గిట్లా తిరుగుతుండు. హైదరాబాద్లో 1400 కోట్లతో హుండాయ్ టెస్ట్ ట్రాక్.
హుందాయ్ సీఈఓతో మంత్రి కేటీఆర్ భేటీ, క్షయ వ్యాధి కిట్ల యూనిట్పై ఈఎంపీ ప్రకటన, యూనిట్ను విస్తరించనున్న జిఎంఎం ఫ్యాడులర్, ఇన్నోవేషన్తో భారత్ సత్వర అభివృద్ధి కేటీఆర్. మరి దావోస్లో ముగిసిన WEF సమావేశాలు, నేడు నగరానికి చేరుకోనున్న మంత్రి కేటీఆర్. అమ్మయ్యా, లేకపోతే ఇంకేన్ని కంపెనీలు పెట్టించి అందులో మళ్ళీ షేర్లు తీసుకుంటారేమో అని భయపడ్డా. సో ఇక్కడ చూద్దాం, ఆ కుటుంబం కోసమా బలిదానాలు? బేగంపేట వేదిక వద్ద కార్యకర్తలకు మోదీ అభివాదం చిత్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి యువతకు ప్రధాన శత్రువులు. కుటుంబ పార్టీలు లేని చోటే దేశంలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో కూడా కుటుంబ పార్టీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే మా లక్ష్యం. సో మూఢనమ్మకాలపై విశ్వాసం ఉన్నవారు తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించలేరు. మూఢనమ్మకాలతో వాళ్ళు రాష్ట్రానికి ఎంత నష్టం చేయడానికైనా దిగజారుతారు. ఇలాంటి వాళ్ళు తెలంగాణకు న్యాయం చేయలేరు. వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సో ఇది పరిస్థితి. అండ్ అలాగే ఆ కుటుంబం కోసం ఆ బలిదానాలు అని అమరుల ఆశయాలు నెరవేరడం లేదు. ఏం ఆశయాలు నెరవేరడం లేదు ఇక్కడ రాసిండ్రు. కుటుంబ పాలనలో చేతిలో తెలంగాణ బందీ. మరి అవినీతి తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తున్నారు. స్వప్రయోజనాల సొంత ఖజానా నింపుకోవడమే ఆ కుటుంబ పాలన పరమావధి. మరి దాని నుంచి విముక్తి కల్పించడమే మా లక్ష్యం. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు. మా పథకాల పేరు మార్చి అమలు చేయడం దుర్మార్గం. కేసీఆర్ పాలనపై మోదీ ధ్వజం. బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగం. ఇక కేసీఆర్ సార్ ఏమో పథకాలు ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పథకాలు పెట్టినాం. ఇక మన తెలంగాణ పథకాలు చూసి పక్క రాష్ట్రాల్లో కూడా పెడుతున్నారు. ఎక్కడా లేని విధంగా పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణ నెంబర్ 1 అయ్యిందని కేసీఆర్ చెప్పుకుంటాడు. ఇక మోడీ, బీజేపీ, కేంద్రం వీళ్ళంతా ఏం చెప్పుకుంటున్నారంటే మా పథకాల్ని వీళ్ళు పేర్లు మార్చి ఇగో ఇట్లా పెట్టిండ్రు అని చెప్పి వీళ్ళు అంటారు. వాళ్ళని నమ్మాలా, వీళ్ళని నమ్మాలా? ఈ మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్యలో ఎర్రి పుష్పాలు అయ్యేది ఎవడరా భయ్ అంటే మనమే. సో కేసీఆర్ అవినీతిపై చర్యలేవి? విభజన చట్టంలోని హామీల అమలేది? తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏమైంది? మా చరిత్ర అంటే ఎందుకంత చులకన? పాలమూరుకు హోదా ఎందుకు ఇవ్వరు? రైతుల చావులకు మీరు బాధ్యులు కాదా? ప్రధాని మోదీకి 9 ప్రశ్నలతో రేవంత్ లేఖ. కాస్త కూసో రేవంత్ రెడ్డి అడిగింది కరెక్టే కదా. ఒకసారి చూద్దాం. విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదు. ఓకే, పాయింట్ నెంబర్ 1. తెలంగాణలో మన గిరిజనకి వర్సిటీ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మా చరిత్ర అంటే ఎందుకంత చులకన? పాలమూరుకి హోదా ఇవ్వమంటే ఇస్తలేరు. అండ్ అదే రకంగా రైతుల చావులకు మీరు బాధ్యులు కాదా? కరెక్టే రేవంత్ రెడ్డి అడిగింది. మరి దీనికి ఆన్సర్ చెప్పాలి. మరి ఇవన్నీ చెప్పకుండా మా పథకాలు కాపీ కొట్టిండ్రు, కుటుంబ పాలన అవుతుంది, అదవుతుంది, మరి స్టూడెంట్స్ని రెచ్చగొడుతున్నారు, విద్యార్థులు చేసిన త్యాగం అంతా వేస్ట్ అయిపోతుంది, బలిదానాలు కోరుకుంటున్నారు అని చెప్పి 2-3 డైలాగులు కొట్టేసి మోడీ సార్ వెళ్ళిపోయింది. మరి కార్యకర్తలన్నా జై మోదీ అనే బదులు జై తెలంగాణ సార్, మా తెలంగాణలో ఏం చేస్తున్నారని చెప్పి బీజేపీ కార్యకర్తలు అడగాలనా? బండి సంజయ్, గుండు సంజయ్ ఎక్కడ పోయింది అడగాలనా? సో వీళ్ళు ఎవ్వరు అడగారు అనమాట. గప్చుప్గా అని చెప్పింది తిన్నారు, వచ్చేసిండ్రు. అండ్ కొలువులు 17,516, దరఖాస్తులు 13 లక్షలు. రాష్ట్రంలోని యూనిఫామ్ పోస్టులకు భారీగా దరఖాస్తులు అందాయి. పోలీస్, జైలు, అగ్నిమాపక, SPF, ఎక్సైజ్, రవాణా శాఖల్లోని 17,516 పోస్టులకు 7.30 లక్షల మంది అభ్యర్థుల నుంచి 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి తెలిపింది. సో చివరి తేదీ కావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు దరఖాస్తులను స్వీకరించామని పేర్కొంది. అడ్డదారిలో పోస్టులు ఊడ్చేవారు. పారిశుద్ధ్య కార్మికురాలిగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ కూతురు, అల్లుడిది కూడా అదే పోస్టు. అక్రమంగా అస్మదీయులకు కొలువులు. జిల్లా ఉపాధి అధికారి లిస్టు బేఖాతరు. మరి పదోన్నతులు వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యోగాలకు డిమాండ్. ఒక్కో పోస్టుకి లక్షల్లో వసూలు. సో ఇక్కడ కె రాజేందర్ పబ్లిక్ హెల్త్ వర్కర్. పారిశుద్ధ్య కార్మికుల ఎంపిక జాబితాలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అల్లుడు కె రాజేందర్ పేరు. సో ఇట్లుంది వీళ్ళ కథ. ఇక ఎక్కడెక్కడ దోచుకోవాలో అక్కడక్కడ దోచుకుంటున్నారు. ఇగో నేడే మహానాడు.
పసుపు తోరణలతో ఒంగోలు వేదిక ముస్తాబు, వైసీపీ వైఫల్యాలపైనే వచ్చే 2 రోజులు దాడి. తొలి రోజు ప్రతినిధుల సభ, ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రెండో రోజు భారీ బహిరంగ సభ. సంక్షేమ మోసాలు బాదుళ్లపై ఫోకస్. మరి టీడీపీ నాయకుల్లో కనిపిస్తున్న జోష్. 2019 తర్వాత తొలిసారి బహిరంగంగా సభ, వసతి సమస్యతో 2 రోజులకు కుదింపు. సో పింఛనో చంద్రశేఖర, రాష్ట్రంలో చెల్లింపులు నెలన్నరగా పైగా ఆలస్యం. 3 నెలల నుంచి ఆసరా పెన్షన్లు తీరది. 37 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపు. పెన్షన్ పైనే ఆధారపడిన వారు లక్షల మంది. నెలకు విడుదల చేయాల్సింది 870 కోట్లు. 70 కోట్ల ఖజానా కటకటతో మంజూరులో జాప్యం. జూన్ నుంచి కొత్త పెన్షన్లు అనుమానమే. పెండింగ్లో 11 లక్షలకు పైగా దరఖాస్తులు. ఇక చూడు, పెన్షనో చంద్రశేఖర అని చెప్పి 2 దండం పెట్టుకుంటున్నారు. ఇక అవసరమైతే నెత్తి వలగొడతారు కొబ్బరికాయ తీసుకొని. ఈడ పెన్షనే ఇస్తలేడు, పెన్షన్లే ఆగిపోయినాయి, ఆడేడో పోయి రైతులకు చెక్కులు ఇస్తుండట. ఎక్కడ సార్ కొంచెమన్నా మరి మేము ప్రజలు అడగరనుకుంటున్నారా? మిమ్మల్ని అడగలేరు అనుకుంటున్నారా? అడగరనుకుంటున్నారా? వాళ్ళేం బిక్తర్లే అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారో కానీ పెన్షన్ల మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు. అది కాకుండా 11 లక్షల కొత్త పిటిషన్లు ఉన్నాయి. పాతోళ్ళకే ఇస్తలేరు, 3 ఏళ్ల నుంచి ఆపేసిరట. మరి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎడికెళ్ళి ఇస్తారు? అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇది చేస్తున్నాం అని చెప్పి ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఫైళ్ళు, అప్లికేషన్లు. మరి వాళ్ళ ఏడుపు ఎవరు చూడాలి? వాళ్ళ కడుపు ఎవరు చూడాలి? మరి ఏమన్నా అంటే బంగారు తెలంగాణ అంటారు, వెండి తెలంగాణ అంటారు, రైతులకు రైతు బీమా ఇస్తున్నాం అంటారు. బతుకున్నప్పుడు ఏం చేయరు కానీ సచ్చినాక చేస్తారట. మీరు ఏం చేస్తాం సార్? ఇక మీరు ఇట్లా చేస్తే పెన్షన్లు ఇవ్వండి సార్ దయచేసి. ఆ రైతులకు చెక్కులు ఇచ్చిర్రు సంతోషమే, కానీ మన దగ్గర అన్ని వసతులు ఉండి అప్పుడు డబ్బులు మిగిలినాయి అంటే మీరు పక్క రాష్ట్రాలకు ఇవ్వండి. మన దగ్గరే లేక ఏడుస్తుంటే ఉన్న ఖజానా అంతా మీ బ్యాంకులలో ఉన్నాయి. అక్కడే మీ సీఎం మీ ఇంట్లో ఉన్నట్టున్నాయి. ఎడబెట్టుకురా, మరి ఫామ్ హౌస్లో పెట్టుకురా, ఈడబెట్టుకురా, లేకపోతే బ్యాంకులో పెట్టుకురా, స్విస్ బ్యాంకులో పెట్టుకురా. కానీ ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి. అంటే మీరేమో మాకు చోళలో కాలీఫ్లవర్లో పెడుతుర్రు ఏకంగా. ఒక్కసారిగా నమస్తే తెలంగాణ అబ్బా. ఇక చూడు, ఇక ఈ వెలుగు పేపర్ ఒకసారి చూపి. ఇగో వెలుగు పేపర్ల కన్నా దండం పెట్టాలి. ఈ వెలుగు పేపరు ఎవరిదో మీ అందరికీ తెలుసు. ఇది బీజేపీకి సపోర్ట్ అని కూడా తెలుసు. కానీ ఒకటి గుర్తించాలి, ఎంత బీజేపీకి సపోర్ట్ అయినా ఇందులో తెలంగాణకి సంబంధించిన వార్తలు ఉంటాయి, బీజేపీకి సంబంధించిన వార్తలు ఉంటాయి. ఇగో మోడీ గురించి కూడా రాసిండు. అట్లనే ఇగో పాపం కేసీఆర్ గురించి కూడా, కేసీఆర్ బెంగళూరు పోయిండు, ఏం రాసిండు, మోడీని ఏమన్నాడు, దేశ రాజకీయాల్లో మార్పులు రావాలని రాసిండు. ఇవన్నీ కూడా రాసిండు. ఇటు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అన్న మాటలు రాసిండు, టీఆర్ఎస్ అన్న మాటలు రాసిండు, మోడీ మాట్లాడిన మాటలు రాసిండు కదా, అవునా కదా? ఈడ చూడండి, ఇగో అన్ని పేపర్లలో రాసిండు. ఇగో ఈ నమస్తే తెలంగాణ చూడు ఒక వెల్కమింగ్ లేదు. మోడీ వచ్చిండు ఇట్లా మాట్లాడిండని లేదు. ఇక చూడు కేసీఆర్ది మాత్రం పెద్ద ఫోటో వేసారు. ఏడ రాసిండప్ప మోడీ వచ్చిన విషయం? ఇగో ఎక్కడన్నా కనబడుతుందా మీకు? చదువుదాం. ఇగో ఉజ్వల భారతం కేంద్రంలో మార్పు తథ్యం, సాధించి తీరుతాం. 2-3 నెలల్లో సంచలన వార్త, ప్రభుత్వాల ఏర్పాటు ప్రశ్నే కాదు, మన పరిస్థితి ఏమిటన్నదే సవాలు. దేశం మార్పును కోరుకుంటుంది. బెంగళూరు పర్యటనలో కేసీఆర్ దేవేగౌడ కుమారస్వామితో భేటీ. సో ఇట్లుండే పరిస్థితి. ఇక మొత్తం ఈ సుత్తంతా చదవాలి ఇప్పుడు మనం. ఆల్రెడీ చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? గురువారం హైదరాబాద్ అమీర్పేటలో 50 పడకల దవాఖానాలో బాలింతకు కేసీఆర్ కిట్ను అందజేస్తున్న మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. ఓహో, అది అందజేయడం కోసమే పాపం పోయిండ్రు వాళ్ళు. మీరు ఇక్కడ చూడు, ఎక్కడన్నా మోడీ వార్త ఉందా? హుండాయ్ పెట్టుబడి 1400 కోట్లు. తెలంగాణలో టెస్ట్ ట్రాకులు, మౌలిక వసతుల ఏర్పాటు, మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా చేరేందుకు సంసిద్ధత, సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ హామీ. సో కేటీఆర్ గురించి రాసిండ్రు, తన తండ్రి కేసీఆర్ గురించి రాసిండ్రు, సంతోషం. ఆఖరికి మేనల్లుడు అయినటువంటి హరీష్ రావు గురించి కూడా రాసిండ్రు. సో మీరే విచ్ఛిన్న శక్తులు. విఫల ప్రధాని మోదీ ఒక్కరే, ఆయనవి మాటలే చేతల్లేవు. 8 ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పు, దేశాన్ని భ్రష్టు పట్టించారు నిరంజన్ రెడ్డి. అయ్యా నిరంజన్ రెడ్డి గారు, మరి మీరే మాత్రం తక్కువ తిన్నారా? మన రాష్ట్రంలో ఎంత అప్పు చేసింది? మీకు దేశం మొత్తంలోనే 100 కోట్ల అప్పు ఉంటే మన దగ్గర ఎంత అప్పు ఉంది సార్? లక్షల కోట్ల అప్పు ఉంది. మన లక్షల కోట్ల అప్పులు మరి ఎవరు కట్టాలి? మీరు కడుతుర్రా? మన రాష్ట్రం అప్పు చేస్తలేదా? రాష్ట్రం అప్పు చేస్తలేదా అంటున్నా. ఇప్పుడు ఈ రాష్ట్రం అప్పు అక్కడ ఇస్తలేరు కదా, 3 రోజుల నుంచి తిప్పించుకుంటున్నారు. ఏంది, ఢిల్లీ చుట్టూ తిప్పించుకుంటున్నారు. మేము అప్పు ఇవ్వమంటున్నారు, అయినా కానీ పోయి బతిమలాడుకుంటారు. సార్ ఇవ్వండి సార్, ఆ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఆగిపోయింది సార్, మిషన్ భగీరథ అయిపోయింది సార్, ఇంకా పూర్తి కాలేదు సార్ అని
మీరు పోయి అడుక్కుంటున్నారు ఆడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా పోయి. మళ్ళేమో దేశాన్ని భ్రష్టు పట్టించిండ్రు, 100 కోట్ల అప్పు చేసిండ్రు, టిప్పలు పెట్టిండ్రు, చిప్పలు ఇచ్చిండ్రు అని మాట్లాడతారు. మీరు చక్కగా లేరు, వాళ్ళు చక్కగా లేరు, ఎవ్వరు చక్కగా లేరు. ఆ కేంద్రం గట్లనే ఉన్నది, రాష్ట్రం గట్లనే ఉన్నది. ఇంకేమన్నారు సార్ ఒకసారి చదువుదాం. ఇగో నిరంజన్ రెడ్డి సార్ ఏమన్నాడు, దేశం నుంచి బీజేపీని తరిమి కొట్టాలి, అబ్బబ్బబ్బా ఎర్రబల్లి అన్నాడంట. ఓకే, 10 జన్మలెత్తిన బీజేపీకి అధికారం కలే అట ఇంద్రకరణ్. మరి ఇప్పుడు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చిరో వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్లలో ఓడిపోతారని చెప్పి మరి సర్వేలో తేలింది. 10 మంది మంత్రులు ఓడిపోతారని చెప్పి సర్వేలో తేలింది. ఇందులో ఎర్రబల్లి దయాకర్ రావు పేరు ఉన్నది. ఇప్పుడు ఏదైతే సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చిందో 10 జన్మలెత్తిన బీజేపీకి అధికారం కాలే ఇంద్రకిరణ్ పేరున్నది. మోదీది మతతత్వ ఎజెండా, గంగుల కమలాకర్ ఫస్ట్ ఓడిపోయేది వాడే. నెక్స్ట్ కేసీఆర్ను చూస్తే మోదీకి వణుకట. అబ్బా, కేసీఆర్ చూస్తే మోదీకి వణుక, మోదీని చూస్తే కేసీఆర్కి వణుకో. మరి అందుకేనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెల్కమ్ కూడా చెప్పలే? ప్రోటోకాల్ లేదమ్మా. నిజంగా కేసీఆర్కి మోదీ అసలు శ్రీనివాస్ యాదవ్ని ఎందుకు పంపించింది మరి వెల్కమ్ చెప్పనీకి? నీకు మోదీ అంటే ఇష్టం లేదు, మోడీ అంటే నెగటివ్, మోడీ అంటే ఒక పెద్ద శత్రువు. కానీ అక్కడ ప్రధానమంత్రి సీట్లో ఉన్నాడు ఆయన, ప్రధానమంత్రి సీట్లో ఉన్నాడు కాబట్టి శత్రువు అయినా మిత్రువు అయినా మన తెలంగాణ సాంప్రదాయము వచ్చినప్పుడు ఆహ్వానం పలకడం మన బాధ్యత. నువ్వు ఆడ ఫెయిల్ అయినావు, అది గుర్తుపెట్టుకో. తర్వాత ఇగో ఇక్కడ చూద్దాం. కేసీఆర్ను చూస్తే మోదీకి వణుకు కొప్పుల ఈశ్వర్. ప్రధానివా పార్టీ అధ్యక్షుడివా ప్రశాంత్ రెడ్డి? ఏమో మరి పోయి అడిగిరండి సార్, ప్రధానియా లేకపోతే పార్టీ అధ్యక్షుడా అని. తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదట, ఇంకా చిమ్ముతూనే ఉన్నాడు ఆమె దృష్టిలో సబితా ఇంద్రారెడ్డి స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ మతాల మధ్య బీజేపీ చిచ్చు సత్యవతి రాథోడ్. ఓకే, ఇక ఈమె ఏదో చెప్పాలి కాబట్టి ఒక డైలాగ్ అట్లా వేసింది, మనకి ఏం మాట్లాడాలో అర్థం కాక. కొత్త పార్లమెంట్ కట్టడం మూఢనమ్మకమైన పల్లా రాజశేఖర్ రెడ్డి. ఇక జనాలు ఇక పళ్ళు ఊడిపెట్టేట కొడతారు ఇక వచ్చే ఎలక్షన్లో. అట్లుంది పరిస్థితి. ఎవరెవరైతే ఓడిపోతారో వాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చిర్రు. ఈ నమస్తే తెలంగాణలో కూడా మోడీ వార్తలు రాయలే, ఇగో వీళ్ళు మాట్లాడిన బోడీ మాటలు రాసిర్రు. అంటే మేము ఏ పార్టీకి సపోర్ట్ కాదు కానీ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా అని అడుగుతున్నాం. ఈడ నిజంగా ఒక జర్నలిస్ట్ లాగా రాయాలి వార్తలు. ఇగో ఈనాడులో ఎట్లా రాసిర్రు, సమన్యాయం చేసిర్రు, ఈడ కూడా సమన్యాయం చేసిర్రు, వెలుగులో కూడా ఆఖరికి ఇది బీజేపీ పత్రిక అయినా కానీ టీఆర్ఎస్ వార్తలు కూడా రాసిర్రు. మరి ఈడేం రాసిర్రు రబ్బా? మీరు రిలీజ్ చేసిన మాటల తూటాలు, లేకపోతే బుల్లెట్లు దిగిన పాయింట్లు, అది కూడా మీ మంత్రులు మాట్లాడిన స్టేట్మెంట్లు గవే ఉన్నాయి. కానీ మరి మన ప్రధానమంత్రి వస్తున్నాడని చెప్పి మాత్రం ఈడ ఏం వార్త లేదు. ఇగో తిట్టే వార్తలు మాత్రం ఫస్ట్ ఉంటాయి అన్నమాట. విదేశీ బొగ్గును కేంద్రమే కొనియాలి, కోల్ ఇండియా ధరకే సరఫరా చేయాలి, అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి, కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం, మరి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రాల అధికారాల్లో జోక్యం, ఏఈఎఫ్. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం. ఒక్కొక్క పోస్టుకు 72 దరఖాస్తులు, యూనిఫామ్ కొలువులకు భారీగా దాఖలు 17,516 పోస్టులు, 12.70 లక్షల దరఖాస్తులు. వామ్మో, మొత్తం అభ్యర్థుల సంఖ్య 7.20 లక్షలు. సో ఇక్కడ చూద్దాము. పూటకో మాట బీజేపీ ఆట. అబ్బా, డైలాగులు మాత్రం మస్తు రాస్తారు అబ్బాయి మీరు. తెలంగాణకు గాయం మోదీ అన్యాయం. ఆహా, అచ్చా, తెలంగాణపై బురద జల్లిన మోదీ చెప్పుకునేందుకు ఏమీ లేక పాతపాట. నాడు ఉద్యమ విచ్ఛిన్నానికి కుట్రలు, నేడు అభివృద్ధిలో చిచ్చుకు యత్నం. మీది గుజరాత్ పరివార్వాద్ కాదా? రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినప్పుడు మీకు కుటుంబ పార్టీ కనిపించలేదా? మీ పార్టీలో కుటుంబాల మాటలేంటి? మరి సీఎం కేసీఆర్ నమ్మకానికి మారుపేరు, నరేంద్ర మోదీ అమ్మకానికి మరో పేరు. అబ్బా, అనుకున్నా ఇలాంటి డైలాగ్ ఇంకా పడలేదేందా అనుకున్నా. ఈ డైలాగ్ విన్న తర్వాత ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ కూడా పోదు అంత. ఇగో చూడిగో, మీ పార్టీల కుటుంబాల మాటలేంటి? ఓకే, సీఎం కేసీఆర్ నమ్మకానికి మారుపేరు, నరేంద్ర మోదీ అమ్మకానికి మరో పేరట. ఏం రాస్తారు అబ్బాయి డైలాగులు, మస్తు రాస్తారు ఇట్లా. మోదీపై ఆర్థిక మంత్రి హరీష్ నిప్పులు పాపం. సో ఇదండి వార్తలు. మన నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి భయంకరమైన డప్పు వార్తలు అంటే గవే. సో ఇక పోతే మనం ఇక్కడ సాక్షికి వద్దాం. సాక్షి విషయానికి వస్తే సాక్షిలో కూడా రాస్తారబ్బా, చూడు అందరు రాసిర్రు.
కుటుంబ పాలనలో తెలంగాణ బందీ, ఈ పాలన నుంచి ప్రజలకు విముక్తి తథ్యం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, బేగంపేట సభలో ప్రధాని మోదీ, నిరంకుశ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదు, ఒక కుటుంబం చేతుల రాష్ట్రంలో దోపిడీకి గురవుతుంది, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే అభివృద్ధి దేశాన్ని విధానాలకు మార్చే ప్రయత్నాలు సఫలం కానీయం, మేము పారిపోయే వాళ్ళం కాదు పోరాడే వాళ్ళం, తెలుగులో తొలి పలుకులు. సో కేసీఆర్ది కుటుంబ పార్టీ కాదు, తెలంగాణనే ఓ కుటుంబం. సిల్వర్ జూబ్లీకి వచ్చి మోదీ చిల్లర మాటలు, నమ్మకానికి మారు పేరు కేసీఆర్, అమ్మకాలకు మరో పేరు మోదీ. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు మండిపాటు. హరీష్ రావు డైలాగ్ అనమాట ఇది. మొత్తానికి సార్ కూడా డైలాగ్ రైటర్గా మంచిగా అనుకొస్తాడు ఈ మధ్య. ప్రజల ఆంక్షలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్రాలు విఫలం, ప్రధానికి 9 ప్రశ్నలతో రేవంత్ లేఖ. సో త్వరలో దేశంలో భారీ మార్పు, 2-3 నెలల్లో సంచలన వార్త వింటారు. జాతీయ స్థాయిలో మార్పు తథ్యం, దేశంలో అన్ని వనరులున్నా సాధించడం ఏమీ లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. బెంగళూరులో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ. దేశానికి తృతీయ శక్తి అట్లనే అపస్వస్థత ఉంది మరి కుమారస్వామి, అవస్థస్వత ఉంది కుమారస్వామి. సో మిగతావన్నీ కూడా సాక్షుల అడ్వర్టైజ్మెంట్స్. మొత్తానికి కేసీఆర్ ఏం మాట్లాడిండు, మోడీ ఏం మాట్లాడిండు, హరీష్ రావు ఏమన్నాడో కూడా రాసిండు. ఇగో అన్ని పేపర్లలో ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్ పేపర్ అనుకోవాలి మనం. స్టూడెంట్ ఎన్నికలతో మంచి లీడర్లు వస్తారు, బీజేపీ టీఆర్ఎస్ చీకటి రాజకీయాలు, ప్రధాని మోదీ స్పీచ్లో అధికార దాహం కనిపించింది రేవంత్ రెడ్డిగో. రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ గురించి మాట్లాడింది, బీజేపీ గురించి మాట్లాడింది కూడా ఇడేసిండ్రు చూడండి వెలుగులో. అంటే మోడీని తిట్టిన మాటలు, ప్రశ్నలు అడిగిన మాటలు కూడా ఇందులో వేసిండ్రు. మసీదులు కూల్చడము గొడవలు పెట్టేటందుకే, సంజయ్ తన కామెంట్లు వెనక్కి తీసుకోవాలి, గంగుల మార్పు తప్పదు, రేవంత్ వ్యాఖ్యల పార్టీకి వ్యతిరేకం, తెలంగాణలో బీజేపీకి చోటు లేదు, అప్పులయ్యాయని చెప్పి రాజ్భవన్కు లెటర్, 25,000 సాయం చేసిన గవర్నర్, క్వింటాల్కు 10 కిలోల కోత, తరుగు పేరుతో దోచుకుంటున్న మిల్లర్లు. సో ప్రమాదాల్లో 18 మంది మృతి. సో క్వింటాల్లో ఇగో ఇట్లా అన్ని క్వింటాలు ఏర్పాటు చేసినాము, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మరి ప్రతి ఊరూరులో కూడా క్వింటాలు ఏర్పాటు చేసినామని చెప్పి చెప్పిండ్రు. ఎప్పటి నుంచో డప్పు కొట్టుకుంటూ వస్తున్నారు, చెప్పుకుంటూ వస్తున్నారు, కానీ ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అసలు ఏం లేదు. అండ్ ఇంకోటి కూడా నేను మీకు చెప్పదలుచుకున్న, ఒక్క నిమిషము ఒక్కసారి చూద్దాము మీకు. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇందులో కూడా కొన్ని వార్తలు చూద్దాము. దీంట్లో చాలా నిజాలు ఉంటాయండి. అంటే ఈ పత్రికలో చాలా పగడ్బందీగా కరెక్ట్గా రాస్తాడు అనమాట వార్తలు. ఏం సాధించామని దూకుడు, ఇక్కడ చూడండి మార్పు తథ్యమని ఊదరగొట్టాడు. మరి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై దుమారం, తెలంగాణలో ఏం చేయలేదని విమర్శ, అమలుకు నోచుకొని ఎన్నికల హామీలు, 45 రోజులు గడుస్తున్నా పంట కొనని వైనం, ఉద్యోగాల ఎదురుచూపులు నిరుద్యోగులు. మరి జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ అధినేత, బంగారు తెలంగాణ అయింది ఇక బంగారు భారత్. సీఎం కేసీఆర్ పై అన్నదాతల ఆగ్రహం, ఉమ్మడి వరంగల్ రింగ్ రోడ్డు ల్యాండ్ పూలింగ్ టెన్షన్, మరోమారు అమెరికా పాఠశాలలో కాల్పులు నరమేధం. మరి అవినీతి మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి కోమటిరెడ్డి. మరి కాంగ్రెస్కు కపిల్ సిబల్ గుడ్ బై. మరి చిన్నారులను వెంటాడుతున్న టమాటో ఫ్లూ. సో ఇక్కడ చూద్దాం. అండ్ ఇంకో దగ్గర ఏం రాసిందంటే, తెలంగాణ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ బడ్జెట్ టు పే ఎంప్లాయీస్ శాలరీస్ నెక్స్ట్ మంత్. ఏదైతే వచ్చే నెల
తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగులకి ఏవైతే శాలరీలు జీతాలు ఇవ్వాలో సో వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఖజానా ఖాళీ అయింది. మీకు తెలుసో లేదో గత 2 నెలల నుంచి కూడా టీచర్ల జీతాలు అప్పుడు ఇస్తాం అని చెప్పి తిప్పలు పెట్టి లేటుగా ఇచ్చిండ్రు అనమాట. అంటే 2వ తారీఖు ఇవ్వాల్సింది కూడా మంత్ ఎండింగ్లో, అంటే 2 నెలలకు కలిపి ఒకసారి అట్లా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడున్న దయచేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వీళ్ళు ఎట్లా లంచాలు తింటారు అనుకోండి చాలా మంది, కానీ తినని వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. సో మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పైసలు కదా, మీకు తెలిసిన విషయమే. అండ్ ఇక్కడ చూసినట్టయితే అండ్ తెలంగాణ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్, దయచేసి మీ డబ్బులు జాగ్రత్తగా కాపాడుకోండి, సేవింగ్స్ పెట్టుకోండి. ఎందుకంటే అసలు గవర్నమెంట్ దగ్గర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. అసలు ఉద్యోగాలకి డబ్బులు వేయడానికి వాళ్ళ దగ్గర పైసలే లేవు. కాబట్టి మరి వచ్చే నెల ఇస్తే సంతోషం. ఒకవేళ ఇచ్చినా ఇప్పుడు కేంద్రాన్ని అప్పడిగిరు కదా, వాళ్ళు అప్పడగాలి, వాళ్ళు ఇవ్వాలి, అప్పుడు మీకు జీతాలు మీ ఖజానాలో వాడాలి. సో అది సంగతి. సో అందుకని చెప్పి అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండండి. ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో బడ్జెట్ టు పే ద ఎంప్లాయీస్ సాలరీస్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. The officials of various departments are expressing their deep concern over the bad financial condition of the state government and the central government's refusal to allow borrowings. They are apprehensive that paying the salary at the end of the current month could become a problem of the state government. So, idandi పరిస్థితి. సో ఇట్లుందన్నమాట పరిస్థితి. గవర్నమెంట్కి జీతాలు ఇస్తలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు లేవు. అండ్ అలాగే ఎక్కడ చూసినా సరే మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మరి హరీష్ రావు ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్ ఈ విషయంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఏడ పైసలు పుడతలేవు, నయా పైసా కూడా ఇవ్వనని చెప్పి కేంద్రం చెప్పేసింది. అండ్ ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ పట్టుకుంది, ఎట్లా ఇవ్వాలి జీతాలు, ఏం చేయాలి, మరి ఎట్లా ఎక్కడికక్కడ పనులు ఆగిపోయినాయి ఎట్లా అని చెప్పి ఒక తలలు పట్టుకొని కూర్చున్నారు వాళ్ళు కదా, తలలు పట్టుకొని కూర్చున్నారు. మరి మొత్తానికి ఈ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. మరి ఇప్పుడే చక్కగా చేయలే, మళ్ళీ ముచ్చటగా 3వసారి కనుక తెలంగాణ గవర్నమెంట్ వస్తే ఏంది పరిస్థితి, ఎవరు దిక్కు, ఇక ఉన్నది పోతుంది, మొత్తం అమ్ముకోవాలి, ఇది కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, చేయి జాపాల్సి వస్తుంది ఇంకొకరి దగ్గర. సో ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మన ఫైనాన్షియల్ కండిషన్ ఉందని చెప్పి ఇవి రకరకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆఫీసర్లు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కింద స్థాయి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి, మరి వాళ్ళకు కూడా జీతాలు పడాలి కదా అకౌంట్లలో. సో ఇది పరిస్థితి, మన తెలంగాణ పరిస్థితి అయితే ఇదన్నమాట. సో నయా పైసా లేదు, ఎలక్షన్స్ టైంకి మాత్రం ఇక పైసల మీద పైసలు వస్తాయి, పంచుతారు. సో అదే మనం ప్రతిసారి ఆచి తూచి అడిగేయండి. దయచేసి ఈసారైనా ఎన్నుకునేటప్పుడు ఒక మంచి లీడర్ని, ఒక మంచి పార్టీని ఆచి తూచి అడిగేసి ఎన్నుకోవడము నిజంగా శ్రేయస్కరమని చెప్పుకోవాలి. మరి మా వార్తలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ అదే రకంగా మీకేమైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక 7093547301 నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ మాతో కలిసి పనిచేయడానికి SEO కావాలి, ఎడిటర్ కావాలి, అండ్ ఒక యాంకర్ కూడా కావాలి. కాబట్టి మరి మీ రెజ్యూమేని okTV2908@gmail.comకి సెండ్ చేయండి. అండ్ అదే రకంగా 7093547301 నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఇంటర్వ్యూకి రావచ్చు. అండ్ అంటిల్ దెన్ జై తెలంగాణ.